సాగునీటి రంగం, నదీ జలాల అంశంపై మాజీ మంత్రి హరీష్ రావుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు వస్తారా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సవాల్ చేశారు. ఎంపీల సమావేశంలో వద్దిరాజు రవిచంద్రనే తట్టుకోలేని సీఎం ఇక కేసీఆర్, హరీష్ రావును ఎలా తట్టుకుంటారన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ముందు బనకచర్లను ఆపాలని అందుకు కేసీఆర్ను అడిగితే సాయం చేస్తారని తెలిపారు. 18 నెలల్లో గత ప్రభుత్వాన్ని నిందించడం తప్ప ముఖ్యమంత్రి ఒక్క పనైనా చేశారా అని నిలదీశారు. గోదావరిలో 1000 టీఎంసీలు చాలన్న రేవంత్ రెడ్డి ప్రాణం పెట్టి పోరాడిన కేసీఆర్ను విమర్శించడం ఏ మేరకు సబబని శ్రవణ్ ప్రశ్నించారు. చిల్లర మాటలకు చిరునామాగా ఇవాళ తాను ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాను అనేటువంటి ఒక కనీస సోయి, విఘ్నత, బాధ్యత మర్చిపోయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పత్రికా ముఖంగా కానివ్వండి, పరోక్షంగా మీడియా మిత్రులతో చిట్చాట్ రూపేణ తాను చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా తనని తాను కించపరచుకోవడంతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి కించపరుస్తూ ఉన్నాడు. పచ్చి అబద్ధాలకు మారు పేరుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ నరనరాన విషం నింపుకొని కేసీఆర్ గారి పట్ల, హరీష్ రావు గారి పట్ల, కేటీఆర్ గారి పట్ల, బీఆర్ఎస్ పార్టీ పట్ల విషం నింపుకొని ఇవాళ తెలంగాణ పాలిటిక్స్ శాపంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మారిండ్రు అని చెప్పని ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. కొంచెం అది బంద్ చేయరా సౌండ్ ఏదో. అదేవిధంగా నిన్న ఢిల్లీలో గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశం పైన మాట్లాడుతూ చిట్చాట్ చేస్తూ ఎవరి అవసరం వాళ్ళది, మోడీకి చంద్రబాబు అవసరం, బాబుకు గోదావరి ముఖ్యం, రేవంత్ రెడ్డికేమో వాళ్ళిద్దరి యొక్క ప్రాపకం ముఖ్యం. ఇవాళ మోడీకి చంద్రబాబు అవసరమవుతాడు, చంద్రబాబుకు గోదావరి ముఖ్యమవుతుంది, రేవంత్ రెడ్డికి మాత్రం వాళ్ళ ఇద్దరి ప్రాపకం ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ మోడీని నొప్పియద్దు, చంద్రబాబును మెప్పియాల అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ తెలంగాణ ప్రజల నోళ్లలో ముఖ్యంగా గోదావరి కృష్ణా జలాల్లో రావాల్సినటువంటి వాటాను రాబట్టలేక ఒక చేతగానోడి లెక్క ఇవాళ తెలంగాణ పాలిటీ శాపంగా రేవంత్ రెడ్డి గారు మారినరు. ఎవరన్నా బాధ్యత ఉన్నటువంటి ఒక మంత్రి ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు, మోడీ అవసరం గురించి నీకెందుకయా, చంద్రబాబు నాయుడు అవసరం గురించి నీకెందుకయా, ఒక ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ప్రజలకు ఏం కావాలో అది మాట్లాడమంటే అది మాట్లాడకుండా మోడీకి అది కావాలా, చంద్రబాబుకి ఇది కావాలని చెప్పని సొల్లు పురాణం మాట్లాడుతూ ఇవాళ తెలంగాణకు అన్యాయం చేసేటువంటి ఒక నైతికత ఎక్కడిది, హక్కు ఎక్కడిదని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలిసినోడికి చెప్పచ్చు, తెలియనోడికి చెప్పచ్చు, కానీ మిడిమిడి జ్ఞానంతో మిడతలెక్క ఎగిసిపడేటోడికి మాత్రం ఎవడూ చెప్పలేడు. ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి అది. ఇవాళ తెలియకపోతే తెలుసుకోవాలంటే ఒక జిజ్ఞాసన ఉండాలా, నేర్చుకోవాలా, అది లేదు. ఏం చేయాలో తెలియదు,